నేను సమోసాలు బజ్జీలు బాగా తింటా. మసాలాలు, బిర్యానీలు, కాఫీ, సిగరెట్లు, అబ్బో ఫుల్ జంక్ ఫుడ్ మీద ఉంటా. కడుపులో మంటగా ఉంటుంది. ఏదైనా టాబ్లెట్ రాయండి. 15 రోజుల పాటు పరకడుపుని ఈ క్యాప్సిల్ వేసుకో. కడుపులో మంట అనిపించినప్పుడల్లా ఈ సిరప్ 2 మూతలు తాగు. పక్కనే మా మెడికల్ షాప్ ఉంది, అక్కడే ఈ మందులు కొనుక్కో. డాక్టర్, మందులు మీరు చెప్పిన మెడికల్ షాప్లోనే కొంటాను, కానీ నాకు ఒక డౌట్. ఈ మందులు బయట మెడికల్ షాప్లో దొరకవు. ఒకవేళ వేరే మెడికల్ షాప్లో ఈ మందులు ఉన్నా నా రైటింగ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు నీకు మందులు ఇవ్వలేరు. నీకు వేరే ఆప్షన్ లేదు, నీ చెప్పిన చోటే కొనాలే. కానీ నీ డౌట్ ఏంటో చెప్పు. మీరు రాసిన ఈ మందుల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో? ఆ ప్రతి మెడిసిన్కి 3-4 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ్యా, కానీ అవి అందరిలోనూ కనిపించవు. ఎక్కడో కొద్ది మందిలో 1-2 పాక్షికంగా కనిపిస్తాయి. వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. ఎక్కడో కొద్ది మందిలో నేనుండి నాకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే? భర్తృహరి అంటాడు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని. నేను నీతో వాదించలేనులే గానీ నీకు మందులు వద్దులే. అడ్డమైన చెత్త తింటానని నువ్వే చెబుతున్నావు. అప్పుడు లేని ఆరోగ్యం మీ శ్రద్ధ ఇప్పుడు నేను రాసిన మందులు వాడాల్సి వచ్చినప్పుడు వచ్చిందా? నీకు 200 రూపాయల మందులతో రోగం తగ్గడం అనవసరంలే కానీ ఓ పని చెయ్యి. నువ్వు తినేవి తిను, తాగేవి తాగు. బాగా రోగం ముదిరిపోయిన తర్వాత అప్పుడు రా. ఆ తర్వాత నీ దగ్గర రోజుకి 50,000 డబ్బులు తీసుకుని పక్కనే మా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఐసీయూలో పెడతా. పెట్టక తగ్గిపోతుందా? మీ ఇంట్లో ఉన్న అందరి అకౌంట్లలో డబ్బులు అయిపోయేదాకా నేను వెంటిలేటర్ మీద పెడతా. అప్పుడు నీ కడుపులో మంట తగ్గుతుందా? లేదు, ఇంకో 10 రోజుల్లో నీ డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అమ్మ వద్దు, తిండి కంట్రోల్ చేసుకొని ఆ మందులు వేసుకుంటా. నాకు డౌట్, ఈ మందులు కాఫీ తీసుకోవచ్చా డాక్టర్? ముందు నా ఫీజు ఇవ్వు.